ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఒక ఉదయకాలం ప్రభు మాటలు ధ్యానం చేసుకోవడానికి ప్రభు మనకిచ్చిన ఈ ధన్యతను బట్టి ప్రభుని స్తుతిద్దాం. మరి విశ్వాస అనుభవాలను మనము ధ్యానం చేసుకుంటున్నాము. ఈ రోజున మరి పరిశుద్ధ గ్రంథములో నుంచి ప్రభు మనకు అనుగ్రహించిన వాక్యాన్ని ధ్యానం చేద్దాం. మార్కు సువార్త 9వ అధ్యాయం 23వ వచనం మనందరికీ కూడా ఎంతో పరిచయం ఉన్న వచన భాగం. అందుకు యేసు, నమ్ముట నీ వలననైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క వచన భాగము ఏ సందర్భంలో ప్రభువు పలికి ఉన్నాడో మనందరికీ కూడా తెలుసు. అయితే మరి ఒక సందర్భాన్ని మరి ఈ వచన భాగ ఆధారముగా మనము ధ్యానం చేసుకుందాం. లూకా సువార్త 1వ అధ్యాయంలో ఒక 2 అనుభవాలు కనిపిస్తూ ఉన్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు అంటున్నాడు, నమ్ముట నీ వలననైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని. ఈ ఉదయ కాలము అటువంటి నమ్మకం, అటువంటి విశ్వాసం క్రీస్తులో నీకు ఉన్నదా? నీవు నమ్మితే చాలు, ఆయన సమస్తమును సాధ్యపరిచే దేవుడు. నీ పరిస్థితి ఈ ఉదయకాలము, ఈ సమయములో ఏ విధముగా ఉన్నప్పటికీ కూడా, ఏ అక్కరతో, ఏ లోటుతో, అయ్యో మనుషులు తీర్చలేని సమస్య, అవును మరి ఇటువంటి సమస్యను నీ దేవుడు తీర్చగలడని ఆయన శక్తి కలిగిన వాగ్దానాన్ని ఈ ఉదయకాలం నీకు అనుగ్రహిస్తా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన ఉన్నవి లేనట్టు, లేనివి ఉన్నట్టు చేయగలిగిన దేవుడు. ఆయనకు అసాధ్యమైనది ఈ ప్రపంచములో ఏది కూడా లేదు లేదు లేదు. ఆయనకు సమస్తము సాధ్యమే. అవును ప్రియ దేవుని బిడ్డలారా, మనము కూడా నమ్మికతో, విశ్వాసముతో సమస్తాన్ని సంపాదించుకుందాం ప్రభు అయిన యేసుక్రీస్తునందు. మరి లూకా సువార్తలో 20వ వచనం గనుక మనం చదివినట్లయితే చూడండి, మరియు నా మాటలు వాటి కాలమందు నెరవేరును, నీవు వాటిని నమ్మలేదు గనుక ఈ సంగతులు జరుగును. చూడండి, ఇక్కడ మరి గబ్రియేలు దూత అంటూ ఉంది జకరియాతో, నీవు నమ్మలేదు. జకరియా ఒక యాజకుడు, తన వంతు క్రమము చొప్పున మరి ఆ యాజకత్వాన్ని జరిగించడానికి వెళ్ళినప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని దూత గబ్రియేలు దూత ప్రత్యక్షమై, ఇదిగో జకరియా, నీవు వృద్ధాప్యములో నీ ఎలిజబెత్ నీ భార్య, నీకు ఒక కుమారుడు కలుగును, అతనికి యోహాను అని పేరు పెట్టాలి. మరి అతనిని బట్టి మీకు గొప్ప మహా ఆనందము కలుగుతుంది. అతను ఒక గొప్ప ప్రవక్తగా మరి ఉంటాడు. అనేకులకు కూడా ఏలియా వంటి మరి రోషము కలిగిన ప్రవక్త. అవును, ఇటు రీతిగా యోహాను గురించి మరి ఆ యొక్క గబ్రియేలు దూత దేవుని యొక్క మరి వర్తమానాన్ని తీసుకొని వచ్చినప్పుడు ఆ జకరియా సందేహిస్తాడు. నేను వృద్ధుడను, నా భార్య వృద్ధురాలు అని నమ్మలేదు అని వ్రాయబడి ఉన్నది. చూడండి, ఆ దేవదూత పలికినప్పుడు నమ్మలేదు కనుక నీకు పుట్టబోయే కుమారుడు జన్మించే వరకు నీవు మూగవాడిగా ఉంటావు. చూసారా ప్రియ దేవుని బిడ్డలారా, ఇదే వచన భాగంలో, ఇదే అధ్యాయంలో మరి ఇంకొక అనుభవం కనిపిస్తుంది. మరియా, చూడండి, మరియా అయితే కన్య, మరి జకరియా అయితే భార్యను కలిగిన వ్యక్తి. వృద్ధులైనప్పటికీ కూడా, భార్య భర్తలుగా ఉన్నప్పటికీ కూడా అతను నమ్మలేదు. వృద్ధులం కదా, మరి సంతానము ఎలా కలుగుతుంది? ఆనాడు అబ్రహాము 100 ఏళ్ళు కదండి, 100 ఏళ్ల అబ్రహాము, 90 ఏళ్ల శారా, కుమారుడు వాగ్దాన పుత్రునిచ్చిన దేవుడు జకరియాకు ఇవ్వలేడా? కానీ కొన్నిసార్లు మనము ఎంత ప్రార్థించినా, దేవుని వాక్య అనుభవం తెలిసినా కూడా కొన్ని విషయాలు నమ్మాలంటే సందేహపడుతూ ఉంటాం. అపనమ్మిక కదండి, ఎన్నో విధాలుగా. ఆనాడు తోమా కూడా ఆయన గాయాలు నేను మరి తాకి చూస్తేనే కదండి, ఆయనను ముట్టుకుంటేనే, ఆయన గాయాలలో వేలి పెట్టి చూస్తే నేను నమ్ముతాను, చూచి నమ్మిన వారు కన్నా చూడక నమ్మిన వారు ధన్యులు అంటాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. అట్టి రీతిగానే ఈ జకరియా నమ్మలేదు. అతను మూగవాణిగా సజ్ఞలు చేస్తూ ఉన్నాడు. ఆ సమయంలో అందరూ భయపడిపోతారు. ఇతనికి దూత ప్రత్యక్షమైంది. తర్వాత ప్రియ దేవుని బిడ్డలారా, మరియ దగ్గరికి వెళ్ళి, మరియకు కూడా దయాప్రాప్తురాల, నీకు శుభము అని చెప్పినప్పుడు 38వ వచనం, మరియ ఎంత చక్కగా చూడండి, అందుకు మరియ, ఇదిగో ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగును గాక. ఎంత చక్కగా లోబడింది. నేను పురుషుని ఎరుగని దానినే అని చెప్పినప్పుడు, పరిశుద్ధాత్మ వల్ల నీకు గర్భము మరి నీవు ధరిస్తావు అని చెప్పినప్పుడు లోబడుతుంది. అది ఎలా సాధ్యం? అది ఎలా కుదురుతుంది? పరిశుద్ధాత్మ ఏ విధంగా? ఎటువంటి ప్రశ్న కూడా మరలా దూతకు వేయలేదు.
బదులు ప్రశ్నించలేదు, లోబడింది. నేను ప్రభు దాసురాలను అని తన్ను తాను దీనురాలిగా దేవునికి అప్పగించుకుంది. చూడండి, ఆమె ఎటువంటి మూగదిగా అవ్వలేదు, దేవునికి లోబడినది. కానీ మరి ఎంతో అనుభవం కలిగిన జకరియా మరి విశ్వాస అనుభవములో అనుదినము యాజకత్వములో ఉంటూ మరి అనేకులకు ప్రార్థిస్తూ వాక్యము అందిస్తూ ఉన్న సమయంలో కూడా కొన్ని మరి సందర్భాలలో కదండి, మానవులం కదండి, లోకం కదండి అంటూ ఉంటాం ప్రియ దేవుని బిడ్డలారా. కానీ నీ దేవుని శక్తి, నీ దేవుని మాట జీవముతో కూడిన మాట. ఈ ఉదయకాలము నీవు కూడా అటువంటి సందేహం, అపనమ్మకము ఇంకా ఉన్నట్లయితే ప్రియ దేవుని బిడ్డలారా, వాటిని తొలగించి యేసుక్రీస్తు శక్తి కలిగిన జీవపు వాక్కు చేత మీ హృదయాలను నింపుకోండి. ఆయన ఇచ్చిన వాగ్దానాలను నింపుకోండి. అవును, బైబిల్ గ్రంథములో ఉన్న వాగ్దానాలు అన్నీ కూడా మనవే ప్రియ దేవుని బిడ్డలారా. దేవుని యొక్క వాక్యం మన హృదయంలో నింపుకున్నట్లయితే మరి మనము అపనమ్మిక అనేది, అవిశ్వాసము అనేది మనలో ప్రవేశించకుండా, సాతానుడు ఏ విధంగా మనలను బలహీనపరచకుండా ఉండడానికి సహాయపడుతుంది ఈ శక్తి కలిగిన జీవపు వాక్యము ప్రియ దేవుని బిడ్డలారా. ఇది అనుదినం మనల్ని నడిపిస్తుంది. ఏ విషయంలో మనల్ని విశ్వాసంలో కృంగ చేయకుండా, బలహీనులు కాకుండా, సంశయముగా సందేహముగా ఉండకుండా. అవును, మరి అంటుంది, నేను ప్రభు దాసురాలను, నీ చిత్తము చొప్పున జరుగునుగాక అని దేవుని యొక్క అట్టి రీతిగా నమ్ముట నీ వలననైతే నమ్మువానికి సమస్తము సాధ్యం ప్రియ దేవుని బిడ్డ. ఏ సమస్య ఉన్నప్పటికీ కూడా, సంతానలేమి, వివాహము కావట్లేదా, ఆర్థిక పరిస్థితుల, అయ్యో మరి అనారోగ్య పరిస్థితుల, పొరుగువారితో సమస్య, ఏ సమస్య అయినా, ఏ వ్యక్తిని బట్టైనా, ఏ పరిస్థితిని బట్టైనా నమ్ము. ఆయన నిన్ను విడిపించే దేవుడు, నీకు సమస్తాన్ని అనుగ్రహించే దేవుడు, ఆశ కలిగిన ప్రాణమును తృప్తిపరిచే దేవుడు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, జకరియా మర్చిపోయినా ఆయన మర్చిపోలేదు. మరియను ఎన్నుకున్నాడు ఆమె దీన హృదయాన్ని బట్టి. ఈరోజున నిన్ను కూడా ఆయన మర్చిపోలేదు, నిన్ను చూస్తూ ఉన్నాడు. నీ శ్రమ గల పరిస్థితులు, నీ ఇరుకు గల పరిస్థితి నిన్ను విడిపించాలని మరలా ఆయన నీతో మాట్లాడుతున్నాడు. నమ్ము, నీ ప్రభువుని నమ్ము. ఆయనకు సమస్తము సాధ్యమే అని నమ్మి ప్రభుని స్తుతించి సంతోషించి ఈ దినచర్యను సంతోషముతో ఆరంభించు. ఇటు కృప ప్రభు మనకి అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన తండ్రి, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ నామానికి వందనాలు. ఈ ఉదయకాలము నీ మాటలు విన్న నీ బిడ్డలను మీరు ఆశీర్వదించండి. మార్కు సువార్త 9వ అధ్యాయం 23వ వచనంలో ఉన్నట్లు మేము చదువుకున్నాం. నమ్ముట నీ వలననైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. మేము విశ్వసిస్తే చాలు ప్రభువా. మా విశ్వాసము తండ్రి నాయన గొప్ప విశ్వాసముగా, దృఢమైన విశ్వాసముగా, లోతైన అనుభవం, నా దేవునికి సమస్తము సాధ్యమే. ఏ విషయంలో నేను కలవరం చెందను, ఏ విషయంలో నేను విచారము, దిగులు, దుఃఖము చెందను. నా ప్రభువు నా పక్షానున్నాడు. ఆయన నాకు విజయం ఇచ్చే దేవుడు, నా పక్షాన యుద్ధము చేసే దేవుడు. నా అక్కరలు, అవసరతలను, నా బిడ్డలను సమస్తమును కూడా ఆయన చూచుకునే దేవుడు. నా భారమును ఆయన మోసే దేవుడు. నా ప్రతి భారము నుంచి నన్ను ఆయన విడిపించే దేవుడని ప్రభువా, నీ బిడ్డలను ధైర్యపరచండి, ఆదరించండి, కృప చూపమని. ఎటువంటి అపనమ్మిక నీ బిడ్డల్లో ఉండకుండా యేసు నామములో ఆ అపనమ్మికను, నమ్మలేని పరిస్థితుల నుంచి విడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.